అపర్ణ తన కొడుకు విషయంలో ఎంతో స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటుంది. నేను లేని సమయంలో నా కొడుకుకి పెళ్లి చేశారు. ఆ పెళ్ళ తనకి ఇష్టం లేదు. ఇష్టం లేని అమ్మాయితో కాపురం చేయడం కూడా నచ్చక తను వేరే ఒక అమ్మాయితో ప్రేమను పంచుకొని ఒక బిడ్డను కూడా కన్నాడు. నేను ఇదంతా చేసింది ఆ బిడ్డ తల్లి ఎవరో రాసి తీసుకురావడానికి, కానీ వాడు నోరు మెదపడం లేదు అనేది అంటూ ఉంటే, ఇక సుభాష్ ఉండి ఒకవేళ ఆ అమ్మాయిని తీసుకుని వస్తే ఏం చేస్తావు అంటే పెళ్లి చేసేస్తాను అని అయితే చెప్తుంది. పెళ్లి చేస్తావా అని ఒక్కసారిగా సుభాష్ చెవులు మూసుకుంటాడు. అదేంటి మీరు వినలేకపోతున్నారా? ఆ ఘోరం అనుకుంటున్నారా? మరి ఏం చేయమంటావు? రాజ్ని పెళ్లి చేసుకొని కావ్య కూడా సంతోషంగా లేదు కదా, ఏం అనుభవించిందని. అందుకని నా కొడుకు విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అనగానే సుభాష్కి చాలా కోపం వస్తుంది. మామూలుగా ఏంటి, రాజ్కి పిన్ని వరుస అవుతుంది ఇప్పుడు ఆ బాబు తల్లి. మరి ఆ బాబు తల్లితోనే అపర్ణ పెళ్లి చేస్తాను అంటే సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వు చేస్తున్నది చాలా తప్పు అపర్ణ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రాత్రంతా బాగా ఆలోచించి నిజం మొత్తానికి ఇంట్లో చెప్పాలని అయితే అనుకుంటాడు. మరుసటి రోజు రాజేమో బిడ్డను తీసుకొని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటే, నువ్వు నిజం చెప్పవురా, అందుకే నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళిపోతానని అపర్ణ వెళ్ళిపోతూ ఉంటే, ఆగు అపర్ణ అని చెప్పి ఇప్పుడు రహస్యం మొత్తం బద్దలైపోవాలి, మొత్తం నిజాలు నేను బయట పెట్టేస్తాను అని సుభాష్ తనకు సంబంధించిన నిజం మొత్తం బయట పెట్టేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా సుభాష్ మాటలు విన్న ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. రాజేమో వద్దు వద్దు అని బతిమలాడుకుంటూ ఉంటాడు. రాజ్తో పాటు కావ్య కూడా బతిమలాడడంతో ఇక సుభాష్కి అయితే కావ్య కూడా నిజం తెలిసిపోయిందా అన్నట్టు అనుకుంటూ మొత్తం నిజమైతే చెప్పేస్తాడు. అది తెలుసుకున్న తర్వాత ఇంట్లో పరిస్థితి, అపర్ణ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.